నాకెప్పటినుంచో 'నబీల్‌కి, గౌతమ్‌కి' నామినేషన్స్ జరిగితే చూడాలనుంది. నిజంగా ఈరోజు నామినేషన్స్ అయితే కొంచెం ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కోర్ స్ట్రెంగ్తే నామినేషన్స్ అనమాట. వీళ్ళిద్దరికి బాగా ఫాలోయింగ్ వచ్చిందన్న, ఓటింగ్ వచ్చిందన్న గూడా నామినేషన్స్ వల్లే. 'నబీల్' సోనియాతో హైలైట్ అయ్యాడు. అలాగే గౌతమ్ గూడా 'యష్మితో' గావచ్చు, ఇంకా వేరే వాళ్ళతో తన నామినేషన్ స్టైల్ గావచ్చు, స్వాగ్ గావచ్చు బాగా ఫేమస్ అయ్యాడనమాట. సో, వీళ్ళిద్దరికి ఒక నామినేషన్ జరిగితే చూడాలని ఎప్పటినుంచో నా కోరిక. అది ఇవాళ జరగబోతుంది. బాగా అనిపిస్తుంది. సో, నబీల్ అంటున్నాడనమాట, గౌతమ్ నీలో ఫైర్ ఓన్లీ నామినేషన్స్‌లోనే కనిపిస్తది. మిగిలిన టైంలో కనిపించదని. అది అప్ టు సమ్ ఎక్స్‌టెంట్ కరెక్టే. ఎందుకంటే గౌతమ్ నామినేషన్స్ చాలా చేస్తాడు. బట్ వీక్ అంతా తను కొంచెం జోన్ ఔట్ అయిపోయినట్టు సోలోగా అంటే కొంచెం యాక్టివ్‌గా అనిపించడు. బట్ లాస్ట్ వీక్ అయితే కొంచెం అన్ని చోట్ల తన ఇన్వాల్వ్‌మెంట్ కనిపించింది గౌతమ్‌ది. అలాగే నబీల్‌కి కూడా సేమ్ అప్లై అవుతుంది. వైల్డ్ కార్డ్స్ రాకముందు తను అన్నిట్లో బాగా టాస్కుల్లో అన్నిట్లో బాగా యాక్టివ్‌గా ఉండేవాడు. విష్ణుప్రియ, పృథ్వీ కూడా సేమ్ పాయింట్ చెప్పారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక తనలో ఫైర్ తగ్గిందనేసి. చూడాలి ఇంకా చీతా వర్సెస్ షేర్ ఇవాళ నామినేషన్స్‌లో ఎలా ఉంటుందనేసి.